ఓకే, సో ఈరోజు మనం ప్రోగ్రామ్ ఒకటి రాయాలనుకున్నాం అనుకోండి. దేనికి 2D యారేస్కి ఫస్ట్ మామూలుగా హెడర్ ఫైల్స్ అన్నీ కామన్, హ్యాష్ ఇంక్లూడ్ std.h, హ్యాష్ ఇంక్లూడ్ conio.h, ఇవన్నీ కామన్ అనమాట. నెక్స్ట్ వాయిడ్ మెయిన్, ఇదంతా కామన్ మనకి. నెక్స్ట్ ఏం చేయాలంటే 2 డైమెన్షనల్ యారే ఎట్లా డిక్లేర్ చేయాలంటే, నేను ఎలా చేసాం 1 డైమెన్షనల్ యారే ఎలా డిక్లేర్ చేసాం, ఇంట్ a ఆఫ్ 5 అని ఇస్తాను అనమాట. ఇప్పుడు a ఆఫ్ 5 అట్లా తీసుకోకూడదు, ఇక్కడ a ఆఫ్ 2/2 అని తీసుకోవాలన్నమాట. a ఆఫ్ 2/2 అని తీసుకోవాలి. అది ఇట్లా తీసుకుంటే ఏమవుతుంది, 2 డైమెన్షనల్ యారే ఒకటి డిక్లేర్ చేశారన్నమాట. ఇక్కడ 2 డైమెన్షన్స్ అంటే ఏంటంటే రో వైజ్ ఒకటి, కాలం వైజ్ ఒకటి అనమాట. అంటే అంతకుముందు నిన్న 1 డైమెన్షనల్ యారేలో ఓన్లీ ఒకటే డైమెన్షన్, ఒకటి డైమెన్షన్. ఇప్పుడు రోస్, కాలమ్స్ అంటే మ్యాట్రిక్స్ గుర్తు రావాలి మనకి. అంటే సి లోపల సి లాంగ్వేజ్ 2D యారేస్ అన్నీ కూడా మ్యాట్రిక్స్ అరేంజ్మెంట్ అనమాట. మ్యాట్రిక్స్ ఫార్మాట్లో అరేంజ్ అయి ఉంటుంది. మ్యాట్రిక్స్ ఫార్మాట్ యారే 2 డైమెన్షనల్ యారేస్, సి లాంగ్వేజ్ 2D యారేస్ ఆర్ ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఓకే, సో మ్యాట్రిక్స్ ఫామ్ అని నేను ఇక్కడ చిన్న రాశాను అనమాట. ఓకే, మ్యాట్రిక్స్ ఫామ్ అని రాశాను. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇనిషియలైజ్ చేయాలంటే ఎట్లా చేస్తారంటే, నేను ఎట్లా ఇచ్చాను, మనం డైరెక్ట్గా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి 1 2 3 4 అలా ఇచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం 2/2 2D యారే ఇక్కడ వచ్చింది, 2 rows 2 columns అనమాట. ఓకే, అండ్ టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఇక్కడ, 4 ఎలిమెంట్స్ ఉంటాయి. 4 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకోండి, డైరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని లూప్స్ కావాలి, ఇక్కడ ఒక ఫర్ లూప్ అయితే సరిపోదు అనమాట. ఇక్కడ మనకి 2 ఫర్ లూప్స్ కావాలి. ఎందుకంటే రో వైజ్ ఒకటి, కాలం వైజ్ ఒకటి స్కాన్ చేసుకోవడానికి అనమాట. ఓకే, సో అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తానంటే 2 మామూలు IJ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ, స్మార్ట్గా వాడుతున్నాం కాబట్టి. ఒక్క నిమిషం ఇంట్ IJ. ఓకే, సో IJ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఫర్ లూప్ కంపల్సరీ వాడాలి, యారేస్ వచ్చాయి కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 0, I లెస్ దెన్ 2 I ప్లస్ ప్లస్. ఓకే, సో I లెస్ దెన్ 2 I ప్లస్ ప్లస్. తర్వాత ఫర్ J ఈజ్ ఈక్వల్ టు 0, ఒక్క నిమిషం పైకి వెళ్ళిపోయినా. ఫర్ J ఈజ్ ఈక్వల్ టు 0, J లెస్ దెన్ 2 J ప్లస్ ప్లస్. ఓకే, J ఈజ్ ఈక్వల్ టు 0, J లెస్ దెన్ 2 J ప్లస్ ప్లస్. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ అని ఇచ్చేసి %d అని ఇచ్చి కామా a ఆఫ్ IJ అని ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో a ఆఫ్ A అని ఇవ్వాలి, IJ అని ఇవ్వాలి అనమాట. ఓకే, సో లూప్స్ 2 కూడా క్లోజ్ చేసాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇక్కడ అంటే a ఆఫ్ IJ అని తీస్తున్నాను నేను. ఎందుకు IJ అని తీస్తున్నానంటే, ఇందాక ఇక్కడ చూస్తే కనుక నువ్వు ఏ ఫార్మాట్లో ఉన్నాయి, ఇక్కడ 0 0 ఎంత ఉంది, 1 ఉంది. అంటే I ఇది J ఇది అనమాట. అర్థందా? సో అందుకని కంపల్సరీ మనం IJ 2 ఫర్ లూప్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్ లూప్స్ అంటాం అనమాట దీన్ని. ఓకే, ఇప్పుడు ఇలా అంటే నువ్వు ఇలా ఎలిమెంట్ స్టోర్ చేసావు అనుకో, ఇక్కడ ఏదో 1 2 2 4 ఇచ్చిన, లేదా 1 2 3 4 ఇచ్చావు అనుకో, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 1 ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళిద్ది అంటే 0 0లోకి వెళ్ళిద్ది అనమాట. సో అందుకని ఫస్ట్ I వాల్యూ 0, J వాల్యూ ఎంత ఉంది 0. సో అప్పుడు ఎంత అవ్వాలా, 0 0లో 1 ఉన్నాడు, 1 వచ్చింది అనమాట అవుట్పుట్లో. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేశారనుకోండి, ఇది F5 కూడా ఇక్కడ. ఓకే, సో కొంచెం సైజ్ అది పెంచాలి, ఫస్ట్ టైం కదా రన్ చేసినప్పుడు. వచ్చింది 1 2 3 4 నీకు, కానీ అది నిజంగా మ్యాట్రిక్స్ ఫార్మాట్లో లేదు కదా. ఎలా ఉంది, అది మామూలుగా వచ్చింది. సో అది కావాలంటే మనం మ్యాట్రిక్స్ ఫార్మాట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎట్లా చేయాలి, మ్యాట్రిక్స్ ఫార్మాట్ అంటే అది 1 2 3 4 అలా 1 2 పైన వచ్చి 3 4 కింద వచ్చేలా కూడా చేయొచ్చు అనమాట అది. ఓకే, జస్ట్ స్క్రీన్ పెద్ద చేశాను. సో 1 2 3 4 ఇట్లా మామూలుగా తెలియట్లేదు కాబట్టి అది మ్యాట్రిక్స్ ఫార్మాట్లో అనేసి అట్లా చేయడం. జస్ట్ ఒక చిన్న ఎడిషన్ ఏంటంటే ప్రింట్ ఎఫ్ అని పెట్టేసి స్లాష్ అని ఇచ్చారనుకోండి, జస్ట్ అంత ఒకటే స్లాష్ అని ఇచ్చి ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చే దానికోసం %d అని ఇచ్చి /t అని ఇచ్చాం అనుకో. ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్న ఫార్మాట్లో వచ్చింది. ఇప్పుడు అది మ్యాట్రిక్స్ ఫార్మాట్లో వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇది మామూలుగా ఫస్ట్ 1 2 3 4
సో ఫస్ట్ రో అయిన తర్వాత నెక్స్ట్ స్లాష్ అని వచ్చింది అనమాట. మళ్ళీ వెళ్ళి మళ్ళీ 1 3 4 మళ్ళీ ప్రింట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో అదనమాట. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 2/2 అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం మనం, ఎన్ని ఇచ్చాం ఇక్కడ 2/2 అంటే 4 ఇచ్చాం అనమాట. అలాగే ఇప్పుడు ఇంకో యారీ తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో యారీ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇది int b of 3/3 అని తీస్తున్నాను. ఇంకొక 2D యారీ ఇంకోటి తీస్తున్నాను. ఇక్కడ 3/3 అంటే మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలా, 9 ఇవ్వాలా. నువ్వు నెక్స్ట్ వచ్చిన ఎలిమెంట్స్ ఏదో 9 ఇచ్చుకోవచ్చు అనమాట. ఏదో మళ్ళీ 9 8 7 6 5 4 3 2 1 సంథింగ్ ఏదో ఇలాగా 9 ఎలిమెంట్స్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ అంత కోడింగ్ ఏం రాయకుండా కావాలంటే, లేకపోతే దాన్ని అలాగే ఉంచేసి మళ్ళీ రాసుకోవాలి. కానీ ఎందుకు అవసరం లేదు. i<3 అని ఇచ్చేసి తర్వాత i<3 అని ఇచ్చేసి ఇక్కడ ఏమని ఇవ్వాలి, b of ij అని ఇవ్వాలన్నమాట. ఓకే, సో 3 అని తీసుకున్నాను నేను. 3 rows 3 columns కాబట్టి 3 అని తీసుకున్నాను. తర్వాత b of ij అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో. మొత్తం తీసుకుందంతా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా చేయడం వల్ల మనకి ఒక డిసడ్వాంటేజ్ ఒకటి ఉందన్నమాట. ఓకే, సో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి మనం ఇవన్నీ మార్చాల్సి వస్తుంది అనమాట. ప్రతిసారి ప్రోగ్రామ్ లోపల ఇవన్నీ మార్చాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను కామెంట్లో పెట్టాను అనుకోండి. ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలంటే మ్యాక్రో అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో మ్యాక్రో అనే కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు #define అని తీస్తున్నాను అనుకోండి. అసలు కామెంట్లో తీసేది అవసరం లేదు, కామెంట్ అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ #define అని తీస్తున్నాను. ఓకే, #define అని తీసుకుని రోస్ అని తీసుకుని ఏదో 5 అని ఇచ్చాను వాల్యూ. ఓకే, మ్యాక్రోస్ అంటారు దీన్ని, నేను ఇంకా చెప్పలేదు దీన్ని. #define అని తీసుకుని కాలమ్స్ అని ఇచ్చి, ఓకే #define అని తీసుకుని కాలమ్స్ అని ఇచ్చి ఏదో 5 అని ఇచ్చాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్. సెమీకాలన్ అనకూడదు. ఓకే, అలా ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను థర్డ్ 2-dimensional ఇంకోటి క్రియేట్ చేస్తాను ఇక్కడ int c of. ఈసారి నేను 1 2 3 నెంబర్ లేకుండా ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే రోస్ అని తీసుకుని తర్వాత కాలమ్స్ అని తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఇచ్చాను అనమాట నేను. ఓకే, సో ఇప్పుడు ఎంత యారీ డిక్లేర్ అయింది అక్కడ నీకు, రోస్ దగ్గర వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. 5 కాలమ్స్ ఎంత ఉంది, 5 ఉందన్నమాట. అంటే 5/5 2D యారీ ఒకటి క్రియేట్ అయింది అనమాట. ఎందుకు అంటే 5/5 అనమాట. దీని సైజ్ ఎంత అంటే కామెంట్లో పెడితే ఇక్కడ 5/5. ఓకే, సో 5/5 2D యారీ ఒకటి క్రియేట్ అయింది అనమాట ఇక్కడ. ఓకే, 2D యారీ ఒకటి క్రియేట్ అయింది అనమాట. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దానికి ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ నేను 3 అవి అట్లా ఏం రాయకుండా దీని స్ట్రక్చర్ మారుస్తున్నాను. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఫస్ట్ దగ్గర రోస్ అని రాశాను, సెకండ్ దగ్గర ఏం రాస్తున్నానంటే కాలమ్స్ అని రాశాను. ఇప్పుడు అంటే ఎంత అయింది అన్నట్టు అది. సో రోస్ దగ్గర ఎంత వస్తుంది, 5 వస్తుంది. కాలమ్స్ అనేది వస్తుందంటే 5 వస్తుంది. ఇప్పుడు నేను డేటా ఏమి ఇవ్వకుండా మామూలుగా డైరెక్ట్ రాస్తాను. ఇక్కడ c of ij అని రాస్తాను. c of ij అంటే థర్డ్ అనమాట. c of 5/5. ఆ 5/5 అంటే ఫస్ట్ లూప్లో ఉన్నాం కదా 0 0 0 1 అన్నీ తీసుకుంటాం. అక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే మన యారీ కాబట్టి మనం ఏం ఇవ్వలేకపోతే ఏమవుతుంది అక్కడ గార్బేజ్. ఫస్ట్ టైం 0 ఇస్తే అన్ని 0 ఉంటాయి, ఏమైపోతే గార్బేజ్ ఉంటుంది. ఇప్పుడు రన్ చేసి చూడు కావాలని డౌట్ ఉండే నీకు. మొత్తం అంతా చెత్త అంతా వచ్చింది అనమాట. గార్బేజ్ అంటే చెత్త వాల్యూస్ అన్నీ వస్తాయి అనమాట. సో గార్బేజ్ రాకుండా సేఫ్ సైడ్ ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే ఏం చేస్తారు, దేంతో ఇనిషియలైజ్ చేయాలా, 0తో చేయాలా. ఓకే, 0తో చేస్తే ఏమవుతుంది, మొత్తం అంతా కూడా 0 అవుతుంది, గార్బేజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు రన్ చేసి 0 వస్తుంది అనమాట. చూడండి ఒకసారి, నీట్గా ఉంది కొంచెం రిప్రజెంటేషన్, గార్బేజ్ ఏం లేకుండా. ఓకే, సో ఇలాగే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టైం సైజ్ తగ్గించాలని అనుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 5/5 వద్దు,
నాకు 3/3 చాలు అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ప్రతిసారి i<3 j<3 అవన్నీ మార్చకుండా జస్ట్ ఎక్కడ మారుస్తారంటే రోస్ అని ఉందా ఇక్కడ మార్చండి, ఇక్కడ 3 అని మార్చండి. ఆ తర్వాత ఇక్కడ 5 అని ఇక్కడ 3 అని మార్చండి. అంటే ఇప్పుడు అది ఎంత అయింది, అది 9 అయింది. అంటే 3/3 అయిపోయింది అనమాట, 5/5 అవ్వకుండా. ఇప్పుడు రన్ చేసుడు కావాలంటే ఒకసారి తగ్గిందా? ఓకే, ఇప్పుడు నీకు లేదు రేపొద్దున ఫ్యూచర్లో అంటే లేదు మళ్ళీ ఒక్క నిమిషం అవుట్పుట్ మోడ్లో ఉండిపోయిందా? ఒకసారి రన్ చేస్తాను ఒకసారి. ఓకే బయటకు వచ్చాను. ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు నెక్స్ట్ టైం నేను అట్లా కాదు, నాకు 10/10 కావాలనుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సైజ్ పెంచాలని డిసైడ్ అనుకోండి, 10/10 ఇచ్చాను. ఓకే, రన్ చేసాం ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్. రన్ చేసాను అనుకోండి, 10/10 అంటే ఎంత, 100 వచ్చేసి అనమాట, 100 ఎలిమెంట్స్ అన్నట్టు. ఓకే, సో అది మనకున్న అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఇది వాడడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది. ఓకే, ఒక్క నిమిషం. వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చాం కదా ఇప్పుడు దాకా. A(2)కి 1 2 3 4, 3 3కి 9 7 8, కాలమ్స్కి 0 అలా ఇచ్చాం కదా. సో అలా స్కానర్ ద్వారా ఇవ్వచ్చు. సేమ్ స్కానర్ ద్వారా ఎట్లా అంటే ఇంకొక యారే తీసుకుంటుంది మామూలు. ఇక్కడ ఇంట్ d of some 2/2 ఒకటి తీస్తున్నాను, చిన్నది ఒకటి తీస్తున్నాను, మళ్ళీ 2/2 ఒకటి తీస్తున్నాను. ఓకే, సో స్కానర్ ద్వారా చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రోస్ కాలమ్స్ కూడా వేరియబుల్స్ ఉండాలన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ అవసరం లేదు రోస్ కాలమ్స్కి అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇక్కడ 2 2 అని ఇచ్చాం కదా. అంటే మొత్తం 2 rows 2 columns అని మనకు తెలుసు ఆల్రెడీ. సో స్కానర్ లోపల ఫర్ లూప్స్ కొంచెం మార్చాలి. ఇక్కడ రోస్ కాలమ్స్ కాకుండా మనం 2/2 ఎంటర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి i<2 అని తీసుకుని. ఓకే, తర్వాత కాలమ్స్ దగ్గరకు వచ్చేసరికి కాలమ్స్ కూడా 2 అని పెట్టేసి. ఓకే, కాలమ్స్ కూడా 2 అని పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ఎఫ్ డైరెక్ట్ ప్రింట్ చేయడం కాదు, ముందు మనం స్కాన్ఎఫ్ వాడాలి. ఇక్కడ దీని ముందు ఇక్కడ స్టేట్మెంట్ వాడాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద ఎలిమెంట్స్ అని దీని ముందు ప్రింట్ఎఫ్ /t ఎంటర్ ద ఎలిమెంట్స్ అని ఒక స్టేట్మెంట్ తీసుకుని ఇక్కడ. ఓకే, సో ఎంటర్ ద ఎలిమెంట్స్ అని తీసేసుకుని ఒక స్టేట్మెంట్ క్లోజ్ చేసి తర్వాత స్కాన్ఎఫ్ అని పెట్టి. ఓకే, స్కాన్ఎఫ్ అని పెట్టి %d ampersand %d ampersand dలో పెట్టాలనుకున్నాం కాబట్టి d of అని తీసుకుని d of ij అని తీసుకోవాలన్నమాట. ఓకే, d of ij అదే. ఓకే, నెక్స్ట్ రన్ చేసామనుకో ఫర్ ఎగ్జాంపుల్. రన్ చేయ ఒకసారి. ఎంటర్ ద ఎలిమెంట్స్ అంటాడు. మొత్తం ఎన్ని ఎంటర్ చేయాలంటే మొత్తం 4 ఎంటర్ చేయాలన్నమాట. 4 ఎలిమెంట్స్ కూడా లోపలికి వెళ్ళిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలనుకోండి. ప్రింట్ చేయాలంటే మళ్ళీ ఫర్ లూపులు తీసుకోవాలి. ఫర్ లూపులు అంటే అవన్నీ మళ్ళీ ప్రింట్ చేయాలి కదా. మళ్ళీ ఫర్ i = 0, i<2 మళ్ళీ పైపోతుంది i<2. ఓకే, సో i++ అని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ అంతా మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఫర్ j = మళ్ళీ ఫర్ లూప్ ఇంకోటి తీసుకుని ఫర్ j = 0. కీబోర్డ్ లేకపోవడం వల్ల అటు ఇటు అయిపోతుంది అనమాట. ఇది ఫర్ j = 0, j<2, j++. ఓకే, సో ఇప్పుడు ఇందులో ప్రింట్ఎఫ్ వాడాలన్నమాట. ఇక్కడ ప్రింట్ఎఫ్ %d, d of ij. ఓకే, సో d of ij అని తీసుకున్నారు. నెక్స్ట్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ /n. ఓకే, ప్రింట్ఎఫ్ /n 2 సార్లు ఇచ్చారనుకోండి. ఓకే, /n 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు ఒకసారి అని ఇచ్చుకోవచ్చు మనం. అంటే జస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్లో పడడం కోసం మనం /n ఇచ్చామన్నమాట ఇక్కడ. మళ్ళీ ఇది క్లోజ్. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏమవుతుంది, ఎంటర్ ద ఎలిమెంట్స్ ఏదో 4 ఎలిమెంట్లు ఏదో ఇచ్చామనుకోండి. ఏదో 4 ఎలిమెంట్లు ఏదో ఇచ్చింది మొత్తం. /t లేకపోవడం వల్ల మొత్తం అంతా కలిసిపోయింది. /t ఇచ్చామనుకో నీట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం వస్తుంది అనమాట ఎలిమెంట్కి మధ్యలో. మళ్ళీ రన్ చేయ ఒకసారి. ఎంటర్ ద ఎలిమెంట్స్ వచ్చింది 44, 33,
22 11 అలా వస్తుంది కొన్నిటికి. అది అనమాట అర్థమైందా. మ్యాట్రిక్స్ ఆఫ్ డి మ్యాట్రిక్స్ అండ్ సంథింగ్ ఏదో మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు కావాలని దీని ముందు ఇక్కడ ద ఎలిమెంట్స్ ఇన్సైడ్ ద మ్యాట్రిక్స్ డి అని సంథింగ్ ఏదో మెసేజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఎలాగ ఇచ్చాం. సో నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ అలా కాకుండా లేదు ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చాను నేను ఇది 2x2 మ్యాట్రిక్స్ డైరెక్ట్ తీస్తున్నాను ఇక్కడ నేను. అలా కాకుండా నీకు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ కాలమ్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి మ్యాట్రిక్స్ ఉందనుకోండి, ఇది ఉందనుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం రోస్ కాలమ్స్ ఎంత ఇచ్చాము మనం ఆల్రెడీ 50 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాను. ఇప్పుడు అంటే అప్పుడు ఎంత క్రియేట్ అయింది ఇక్కడ 50 అంటే 50 into 50 ఎంత 2005 is 25 2500 ఎలిమెంట్స్తో ఉన్న ఒక యారే ఒకటి మనం డిక్లేర్ చేసాం. ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ ఇవ్వలేం కాబట్టి బాగా అడిగావు, అన్ని ఎలిమెంట్స్ ఇవ్వలేం కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే అన్ని 50 అని అడ్వాన్స్గా ముందు ఉంచుకుని సైజు మనం ఇప్పుడు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ అని మళ్ళీ అంటాం అనమాట. అర్థమైందా. అంటే దాన్ని ఎట్లా చేయాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 50 ఓకే అర్థమైంది. ఇప్పుడు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నది, దానికోసం మళ్ళీ 2 వేరియబుల్స్ తీసుకోవాలన్నమాట. ఇంట్ ఆర్ సి అని 2 వేరియబుల్స్ తీసుకోవాలి, రోస్ కోటి కాలమ్స్ కోటి. సో ఫస్ట్ ఎంటర్ ద ఎలిమెంట్స్ ఎంటర్ చేసే ముందు ఒక మెసేజ్ ఒకటి రాయాలన్నమాట. ఇక్కడ ప్రింట్ఎఫ్ అని రాసి /t అని పెట్టి ఎంటర్ ద రోస్ అండ్ ఎంటర్ ద రోస్ అండ్ కాలమ్స్ అని పెట్టి ఎండ్ అని పెట్టేసి ఎంటర్ ద రోస్ అండ్ కాలమ్స్ ఎంటర్ ద రోస్ అండ్ కాలమ్స్ అని పెట్టి మనం ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి క్లోజ్. ఓకే. సో స్కాన్ఎఫ్ అని పెట్టి %d, %d ఓకే %d యాంపర్సైండ్ యాంపర్సైండ్ ఆర్ కామ యాంపర్సైండ్ సి అనమాట. యాంపర్సైండ్ సి. అది ఇప్పుడు ఏం చేయాలంటే ఎంటర్ ద ఎలిమెంట్స్ అనాలి. ఎంటర్ ద ఎలిమెంట్స్ అన్నప్పుడు ఇక్కడ 2 అని పెట్టుకొని ఇక్కడ ఏం పెట్టాలంటే మనం రోస్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఆర్ అని పెట్టి సి అని పెట్టి ఇలా పెట్టాలన్నమాట. అప్పుడు స్కాన్ఎఫ్ అంటే నువ్వు ఎన్ని రోస్ 3x3 ఇచ్చావు అనుకో 9 ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. అర్థందా. తర్వాత సేమ్ మళ్ళీ ప్రింటింగ్ కూడా మళ్ళీ 2 అని పెట్టకుండా మళ్ళీ ఎన్ని కాలమ్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ అవ్వాలి కాబట్టి మళ్ళీ రోస్ కాలమ్స్ అనేసి అలాగే ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఈసారి మనం డి అవ్వచ్చు, సి అవ్వచ్చు. డి కన్నా కూడా సి తీసుకుంటే మంచిది. ఆల్రెడీ సి మనకు ఆల్రెడీ అడ్వాన్స్గా సైజ్ ఎక్కువ డిక్లేర్ చేసాం కాబట్టి సి తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో డి ఆఫ్ ఎప్పుడు సి అనమాట. ఓకే. సో ఇప్పుడు రన్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా మార్చాం. సమ్ ఎర్రర్స్ వచ్చినాయి ఇక్కడ. కెనాట్ కన్వర్ట్ స్ట్రెస్ సి కూడా పోయింది నాకు. ఒక్క నిమిషం సంథింగ్. ఓకే. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 2 సేమ్ అయిపోవడం వల్ల ఓకే. సో 2 సేమ్ వేరియబుల్ను అక్కడ యారే నేమ్ 2 సేమ్ అవ్వడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. సో అట్లా ఉండకూడదు. సిఎన్ యారే నేమ్ డిక్లేర్ చేసాం, తర్వాత వేరియబుల్ కూడా సిఎన్ తీసుకున్నాం ఇక్కడ. సో ROW అని తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ROWS ఉంది, అది ప్రాబ్లం వస్తుంది కూడా. దీనికి C1 అని పెట్టేస్తున్నాను ఇక్కడ, నేను పేరు మార్చాను. ఓకే. జస్ట్ యారే నేమ్ C1 అని పెట్టాను. ఓకే. స్కాన్ ఆఫ్ C1 ఆఫ్ IJ అని సరిపోద్ది. అలాగే ప్రింట్ఎఫ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ C1 అని ఇవ్వాలి కదా, C1 ఆఫ్ IJ అని ఇవ్వాలి. రన్ చేయ ఒకసారి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు తేడా ఏం లేదు, మార్చాం కదా. నెక్స్ట్ 3x3 అని ఇచ్చామనుకోండి, మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి ఇక్కడ మీరు 9 ఎలిమెంట్స్ ఇవ్వాలి. సమ్ 99 88 77 66 55 44 33 22 11 అదనమాట. అర్థమైంది. సో ముందే మనం 50 అని అడ్వాన్స్గా సైజ్ ఎక్కువ తీసేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ కూడా సమస్య అనేది రాలేదన్నమాట. అంటే 50 అని తీసేసుకున్నాం, కానీ ఇక్కడ రన్ టైంలో ఎంత వాడాను
50 అని తీస్తున్నాను ఇక్కడ సైజ్ ఆల్రెడీ నేను. కానీ ఈ రోస్ కాలమ్స్ ఎంత ఇచ్చాను ఇచ్చేటప్పుడు 3 ఇచ్చాను. సో దానివల్ల అందుకని ప్రాబ్లం అవ్వలేదు. కానీ అది అవును, అదే డేటా పోద్ది అనమాట. అది మిగతావన్నీ గార్బేజ్ వచ్చేస్తాయి. 50 వరకే తీసుకుంటుంది. అది బౌండ్ చెకింగ్ లేదు కాబట్టి 50 వరకే తీసుకుంటుంది. కానీ మిగతావన్నీ కూడా గార్బేజ్లోకి వచ్చేస్తాయి అనమాట. అర్థమైందా? సో అది వన్ ఆఫ్ ది ప్రాబ్లం అనమాట. సో ఇది ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్ తీసుకోవాలంటే ఇలా చేయాలి. అర్థమైందా? ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్. ఓకే, సో ఇది కూడా రాసుకోను.